హలో ఫ్రెండ్స్, అస్సలం వాలేకుం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొహమ్మద్ కిచెన్. ఏంటి రవి లేదో శుద్ర పూజలు ఏదో చేస్తున్నారు అనుకుంటున్నారు, గుడ్లు పిండి ఇవన్నీ చూసి. సో ఇది ఒక డిఫరెంట్ ఒక స్వీట్ అనమాట. మనం నార్మల్గా తినేవే, కానీ ఇది స్వీట్గా చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి. అండ్ వాటి ఏంటి మమ్మీ అవి చెప్పు. స్వీట్ ఖర్జూరం అంటారు. ఖర్జూరం అంటారు కదా, మనం తింటాం. స్వీట్గా ఉండదు, అది నార్మల్గా ఉంటుంది. పిండి వంటకం ఖర్జూరం అంటాం. సో అవి మనం షాప్స్లో అక్కడ కొనుక్కొని తింటాం కదా, అదే మనం కాస్త స్వీట్నెస్ని యాడ్ చేసుకుంటే ఇంకా వదలరు అనమాట. పిండి వంటకాలు చాలామంది కొంతమంది నచ్చావు కదా, ఇలా చేసి ఒకసారి పెట్టండి, సూపర్గా ఉంటుంది. సో దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి మమ్మీ? కేజీ గోధుమ పిండి. ఓకే. 30 కేజీ పంచదార, యాలకులు వేసి చేసి. యాలకులు ఎన్ని వేయాలి? 6 యాలకులు. ఎంత పిండి? ఇది పంచదార ఎంత? 30 కేజీ. 30 కేజీ పంచదారకి ఒక 6 యాలకులు వేసి మిక్సీ కొట్టుకోవాలి, పౌడర్ చేసుకోవాలి. ఇంకా ఎక్కువ కావాలంటే కేజీ వేసేసుకోవచ్చు. ఓకే. లేదంటే తక్కువ కావాలంటే 3 పావు కేజీలు వేసుకుంటే కేజీ మైదాకి సరిపోద్ది. ఓకే. 6 గుడ్లు. గుడ్లు వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోయినా లేదా. గుడ్లు వేసుకుంటే డిఫరెన్స్ ఏంటి ఇందులో? గుడ్లు వేసుకుంటే టేస్ట్ ఉంటుంది. అంటే మనం నాన్ వెజ్ గా తినం, వెజ్ కావాలి అది ఎలాంటి వేసుకోరు, నాన్ వెజ్ కాబట్టి గుడ్డు యాడ్ చేసుకోవచ్చు. ఇది ఉప్మా రవ్వ అంటారు కదా, సూజీ. ఓకే, ఉప్మా రవ్వ పావు కేజీ వేయాలి, కేజీకి పావు కేజీ వేయాలి. ఇది ఓకే. వంట సోడా ఓకే, ఒక స్పూన్ వేయాల. ఇది నెయ్యి. ప్యూర్గా ఇంట్లో రెడీ చేసుకుందేనా? చేసుకుంటుంది. ఓకే. కప్పు ఇవన్నీ ఇప్పుడు ఇందులో వేసి మిక్స్ చేయాలి. ఆ ప్రాసెస్ మొత్తం మీకు ఇప్పుడు చూపిస్తే ఎలా వేసుకోవాలి, ఎలా యాడ్ చేసుకోవాలి, ఎలా మిక్స్ చేసుకోవాలని చెప్పి. సరేనా? ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాం ఇంకా వంటని. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేస్తున్నాం. అండ్ దీనికి స్పెషలిస్ట్ డాడీ అనమాట. ఓకే. ఈ మిక్సింగ్ చేయడం అనేది డాడీ స్పెషల్ అనమాట. కాస్త మమ్మీ అంతగా ఇబ్బంది పడతారు, అంటే కాస్త బలంగా మిక్స్ చేయాలి అది, అందుకని. ఈ మిక్సింగ్ ప్రాసెస్ కూడా కరెక్ట్గా ఉండాలి ఫ్రెండ్స్. అన్ని సామాన్లు వేసుకున్నట్టు కూడా మిక్సింగ్ కూడా కరెక్ట్గా మిక్స్ చేసుకోవాలి రావాలి, లేదా అది స్ట్రక్చర్ రాదనమాట దాన్ని. ఇప్పుడు మొత్తం 6 గుడ్లు పగలగొట్టి వేసుకున్నాం. ఇందులో ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాల్సింది ఏంటంటే షుగర్ అండ్ ఇలాచి మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చూడండి ఎలా మిక్స్ చేస్తున్నారు. గుడ్డు పౌడర్ మొత్తం అంతా బాగా మిక్స్ అవ్వాలన్నమాట ఫస్ట్. నిజంగా ఫ్రెండ్స్, నేనైతే పిండి వంటకాలు చాలా అంటే చాలా తక్కువగా తింటా, నాకు అంతగా నచ్చవు అనమాట. కానీ ఇదొక్కటి తప్ప మిగతా ఏవి తినను. ఇది నాకు బాగా నచ్చుతుంది. అంటే లైట్గా స్వీట్నెస్తో, పర్ఫెక్ట్ టేస్ట్తో ఉంటుంది, చాలా బాగుంటుంది. అది చూడడానికి కూడా మనం నార్మల్ ఖర్జూరం కన్నా కాస్త డిఫరెంట్గా ఉంటుంది. అది షుగర్ అది యాడ్ అయ్యి ఉంటుంది కదా, బ్రౌనిష్ కలర్లో, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. చూడండి ఎలా మిక్స్ చేసుకుంటున్నారు దాన్ని. ఫైనల్ దాని స్ట్రక్చర్ చూడండి మొత్తం మారిపోతుంది. స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్, అది ఇలాచీ అండ్ షుగర్ మిక్సింగ్ అవుతుంది కదా, ఆ ఇలాచీ స్మెల్ అయితే సూపర్గా ఉంది అసలు. మెయిన్ ఇందులో అదే ఇంగ్రీడియంట్ అనమాట, ఆ ఫ్లేవర్ అదే, దానివల్ల ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి. పది నిమిషాల దాకా స్నాక్స్ చేయాలి బాగా. ఇలానే ఎక్కువగా కాసేపు ఇంకా ఒక 10 to 15 minutes బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. దీన్ని ఆఫ్టర్ దట్ కంటిన్యూ చేస్తారు, లేదంటే ఇదే బాగా ల్యాగ్ అయిపోతుంది వీడియో. ఓకేనా? ఇలానే మిక్స్ చేసుకుంటూ ఉండాలి కంటిన్యూషన్గా, అది ఆటోమేటిక్ స్ట్రక్చర్ మారుతుంది. ఫైనల్గా చూపిస్తాం మీకు.
ఇప్పుడు అలా మిక్స్ చేస్తూ మధ్యలో గీ యాడ్ చేసుకుంటున్నాం. నెయ్యి 150 grams. 150 గ్రామ్స్ నెయ్యి యాడ్ చేసుకున్నాం. చూడడానికి కూడా మంచి డిలీషియస్ డిష్లా కనిపిస్తుంది. అది ఏదైనా ఒక స్వీట్ ఉండొచ్చు, కూలింగ్ ఐస్ క్రీమ్స్ ఇట్లా కనిపిస్తుంది చూడడానికి. అండ్ ఫైనల్ నెయ్యి కూడా బాగా మిక్స్ అయింది కదా, ఈ టైంలో కాస్త సోడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సోడా యాడ్ చేసుకుంటున్నాం. ఉప్మా రవ్వ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాం ఇప్పుడు మళ్ళీ. ఇలా స్ట్రక్చర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మైదా పిండి యాడ్ చేసుకుంటున్నాం మనం. సరేనా? మొత్తం దాంతోనే చేయాలా, చాలా పత్తి కొద్దిగా నీళ్ళు వేసి. మ్యాక్స్ ఈ స్ట్రక్చర్తో ఈ పిండికి సరిపోతుంది ఫ్రెండ్స్. లేదు ఇంకాస్త టైట్గా హార్డ్గా వస్తుందంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. చూద్దాం. సేమ్ క్వాంటిటీస్తో చేసుకోండి ఫ్రెండ్స్. ఇది నిజంగా చాలా మంచి స్వీట్. మరీ స్వీట్నెస్ ఉండదు, అలా అని చెప్పి జస్ట్ పిండి వంటకంలా కూడా అనిపించదు అనమాట. డిలీషియస్గా ఉంటుంది ఇది అండ్ క్రంచీగా. ఆ కలర్ కూడా బ్రౌనిష్ కలర్తో చాలా బాగుంటుంది. ఫైనల్ స్ట్రక్చర్ చూస్తారు కదా, మీకే తెలుస్తుంది. చూడండి, ఆ పిండి మొత్తం గ్రేవీ మొత్తానికి పట్టాలన్నమాట బాగా. సేమ్ ఫైనల్ స్ట్రక్చర్ ఏంటంటే ఇప్పుడు చపాతీ పిండిలో చేసేది దాన్ని. ఎలా పిండుకుంటాం మన చపాతీకి అలా ఒక ఉండలాగా. చూడటం ఈజీ కానీ ఫ్రెండ్స్ ఇది చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ టైంలో చాలా బలంగా గట్టిగా చేయలేదు. అండ్ మమ్మీకా బలం సరిపోదు, నాకా ఆ పర్ఫెక్ట్నెస్ తెలియదు. సో డాడీ తప్ప ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదనమాట ఇక్కడ. దట్టు డాడీ దీనికి స్పెషలిస్ట్ అనమాట. డాడీ కూడా మంచి మంచి వంటకాలు చేస్తారు ఫ్రెండ్స్. కుదిరితే ఎప్పుడైనా ఒక వంట చేయించి పెడతాం మీకు. సో ఇలా మొత్తం పిండి అంతా ఒక ముద్దలా చేసుకోవాలి ఫ్రెండ్స్. అది చపాతీ పిండి ఎలా చేసుకుంటాం సేమ్ అట్లానే అనమాట. బాగా ప్రెస్ చేసి అలాగా ఒక ఉండ చూసారా ఎలా కలుపుతున్నారో అలానే మొత్తం అంతా మిక్స్ చేసి ఒక ఉండలా తయారు చేసుకోవాలి దాన్ని. చూసారు కదా, ఆల్రెడీ ఒక ముద్ద అయితే పక్కన పెట్టేసరి చేసి రెడీ చేసి. సో అలానే మొత్తం పిండి అంతా అలా ముద్దలు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఆ స్ట్రక్చర్ మొత్తం అన్నీ కలిపి ఇప్పుడు పిండి రెడీ అవుతుంది. మెయిన్ ఇక్కడే కాస్త బలంగా చేయాలి ఫ్రెండ్స్. పిండి మొత్తం బాగా పట్టాలన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్,
డాడీ అలిసిపోతే మళ్ళీ చెల్లి వచ్చింది ఇప్పుడు. ఆ స్ట్రక్చర్ రావాలన్నమాట మొత్తం. అది ఎలా మిక్స్ చేస్తూ అలా వస్తుంది స్టిక్కీగా. మైదా కదా, ఎంతగా రబ్ చేస్తే అంతగా స్టిక్కీ అవుతుంటుంది అనమాట. ఇంకా అది చూడండి ఫ్రెండ్స్, ఫైనల్లీ స్ట్రక్చర్ చూడండి దాని ఎలా ఉందో. స్టిక్కీగా, మైదా కదా ఎంతగా మనం ప్రెస్ చేస్తే అంత స్టిక్కీగా అవుతుంటుంది అనమాట. ఓకేనా, చూడండి ఎలా వచ్చింది ఇది. ఫైనల్ స్ట్రక్చర్ ఇలా వచ్చింది. అండ్ దీన్ని ఇంకాస్త ప్రెస్ చేసి మొత్తం ఒక ఉండలో తయారు చేసుకొని దాన్ని చపాతీలా పాముకోవాలన్నమాట మనం. డ్రై జుండుగా కనిపిస్తుంది కదా అది. ఫైనలీ పిండి ముద్ద అయితే రెడీ అయిపోయింది మనకి. కదలా కాస్త చాలా పెద్ద పెద్ద ఉండల్లా తీసుకొని సో మొత్తం అలా ఉండలు రెడీ చేసుకొని కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్. దీనికి మరి నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. ఇదే ఇలా కంటిన్యూషన్ చూపిస్తుంటే అలా పెరిగిపోతుంది కదా వీడియో. ఓకేనా, అండ్ ఫైనల్లీ చూడండి ఫ్రెండ్స్, ఈ స్ట్రక్చర్ అయితే వచ్చింది. అండ్ స్మెల్ కూడా చాలా అంటే చాలా టేస్టీ, అంటే ఎమ్మీ టేస్ట్ వస్తుంది స్మెల్ అసలు. అది షుగరు అండ్ ఇలాచి నెయ్యి, సూపర్ స్మెల్. మీకు ఆటోమేటిక్ చేసినప్పుడు ఆ స్మెల్కి దీన్నే తినాలనిపిస్తుంది. చాలా బాగుంటుంది స్మెల్ కూడా. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ దీన్ని ఇంకో 10 minutes వరకు ఇలానే మ్యారినేట్ అయ్యేలా వదిలేయాలన్నమాట. దీన్ని బాగా మొత్తం చూసారు కదా, బాగా మిక్స్ చేసుకున్నాం. అండ్ ఈ ఉండలు చేసుకుని పెట్టుకున్నాం కదా, ఒక 10 minutes పక్కన పెట్టేద్దాం. ఫైనల్ చూసారు కదా ఫ్రెండ్స్, కొద్దిగా కింద పీటకు కూడా, పీట ఉంటే పీట, లేదంటే ఇప్పుడు చపాతీ కర్ర ఉంటుంది కదా, చపాతీ బల్ల కూడా, అది దానికైనా పర్లేదు. కొద్దిగా ఆయిల్ మీరు పెట్టుకొని ఫస్ట్ దాన్ని ఈ విధంగా చపాతీల పైన ఇది చేసుకోవాలన్నమాట. మరి పల్చగా చేసుకోకూడదు, ఒక మేబీ 1 inch థిక్నెస్తో ఉండాలి ఇది. సో చూసారు కదా, ఒక 1/2 inch థిక్నెస్ వచ్చిన తర్వాత దాన్ని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, లైట్ చూడడానికి అది కాజు కత్లీ ఉంటుంది కదా, సేమ్ అట్లానే కనిపిస్తుంది. ఇలా క్రాస్గా కట్ చేసుకోండి, డిజైనింగ్ బాగా వస్తుంది. ఓకేనా, చూడండి దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది, ఈ సైడ్ కటింగ్స్ అనమాట. లోపల కూడా పిండి అనేది కుక్ అవ్వాలంటే ఈ సైడ్లో ఇలా కట్ చేసుకోవాలి, 2 వైపులు. ఓకేనా, అండ్ అలానే ఇక ఈ పిండి అంతా ఇలాగా ఒక 1/2 inch థిక్నెస్తో ఫస్ట్ చపాతీలా చేసుకొని దాన్ని యాడ్ చేసుకొని కట్ చేసుకోవడమే. చూడండి స్ట్రక్చర్ కూడా ఎంత బాగా అనిపిస్తుంది అది. చూసారు కదా, కటింగ్ కూడా చూసారు కదా ఎలా ఉందో. అది పిండి సూజీ ఇవన్నీ మిక్స్ అవ్వడం వల్ల మంచి బౌన్సీగా కూడా వస్తుంది అనమాట. ఇది చూడడానికి ఈ పిండి నాకు ఇలా చూస్తే నాకు చాలా ఇష్టంగా ఉంది, తినేయాలనిపిస్తుంది. ఆ ఫ్లేవర్స్, స్మెల్ కూడా చాలా అంటే చాలా స్మెల్ చాలా బాగుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్, ఇది కన్ఫామ్గా. నార్మల్గా మీరు తినుంటారు, షాప్స్లో ఉంటాయి, అవి స్వీట్నెస్ ఉండవు అనమాట. స్వీట్నెస్ అయితే ఇంకా అదిరిపోతుంది ఇది. సరేనా, ట్రై చేయండి ఇది మాత్రం పక్కగా. ఒక పక్కనే కట్ చేయాలి, 2 వైపులు మొత్తం 4 కార్నర్స్ వచ్చాయి కదా, 2 కార్నర్స్ కట్ చేయాలి దీనికి. సరే, ఇంకా ఇదంతా ప్రాసెస్ సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్. సేమ్ ఇంకా ఈ మిగతా ఈ 2 కూడాను ఇలానే చపాతీలో చేసుకోవడం, ముక్కలు కట్ చేసుకోవడం. సరేనా, ఆఫ్టర్ ఇదంతా రెడీ చేసుకొని కంటిన్యూ చేద్దాం మనం. అండ్ అక్కడ డాడీ అయితే మొత్తం రెడీ చేస్తున్నారు. అది మనం దానికి కావాల్సిన ఆయిల్ కూడా తీసుకోవాలి. మ్యాక్సిమం మనకి ఆ ముక్కలన్నీ మునిగేనాగా మరీ హాట్గా కూడా ఉండకూడదు అన్నమాట. ఆయిల్ అది స్లో ఫ్లేమ్లో పెట్టుకొని, లో ఫ్లేమ్లో ఉండాలి ఆయిల్, ఎందుకంటే లోపల కూడా బాగా కుక్ కావాలి కాబట్టి. డీప్ ఫ్రైకి మనం కావాల్సినంత ఆయిల్ తీసుకుందాం ఫస్ట్ మనం ఇప్పుడు.
ఆయిల్ అయితే మనం పెట్టేసుకున్నాం. అండ్ స్టవ్ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం. చూసారు కదా, లో ఫ్లేమ్. మ్యాక్సిమం లోగానే, కాస్త టైం పట్టినా పర్లేదు కానీ లోపల వరకు నీట్గా కుక్ అవ్వాలంటే మాత్రం లో ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి. ఆయిల్ మరీ హీట్ ఎక్కకూడదు, లిమిట్ హీట్తోనే ఉండాలి. సరేనా? ఇది మాత్రం పక్కాగా మీరు అక్కడ స్ట్రక్చర్ ఎంత బాగా చేసుకున్నా సరే, ఇది కానీ హాట్గా ఉందనుకోండి, బయట అంతా కుక్ అయిపోతుంది, లోపల ఇంకా పచ్చిగా ఉండిపోతుంది. సో ఆయిల్ మాత్రం చాలా కేర్ఫుల్గా దీనికి లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలి. అండ్ అక్కడ కూడా ప్రాసెస్ ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూసి వచ్చేద్దాం రండి. ఆయిల్ అయితే చూసారు కదా ఎలా స్లోగా లో ఫ్లేమ్ మీద ఎలా బాగా ఉడుకుతుందో లోపల నుంచి. సో ఈ టైంలో మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో. మమ్మీ ఇది వేడి ఆయిల్లో వేయకూడదు కదా? వేడి ఆయిల్ వేయకూడదు, ఎందుకంటే పైది ఎర్రగైపోద్ది, లోపల కుక్ అవ్వదు అనమాట లోపల. అందుకోసం గోరెచ్చిగా ఉన్నప్పుడు సిమ్లోనే కొద్దిగా పెట్టి ఆయిల్ వేసుకోవాలి. అండ్ ఇది మాత్రం కాజు కత్తిలా ఉంది ఫ్రెండ్స్. నాకైతే చాలా స్మెల్ కూడా చాలా బాగుంటుంది, అది ఫ్లేవర్ తింటుంటే తినాలనిపిస్తుంది. ఓకే మమ్మీ, ఫస్ట్ కంటిన్యూ చేద్దాం పద్ధతి. అండ్ ఇది వేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా వేసుకుని ఫ్రెండ్స్. చూసారు కదా, ఇది హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు చేయకూడదు ఈ వంట, చెప్తున్నాను. హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు ట్రై చేయకండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి, బయట కుక్ అయిపోతుంది, లోపల లైక్ మనం తినేటప్పుడు కొన్ని టిఫిన్స్ హోటల్స్ చూసారా, బోండాలు ఉంటాయి, బయట అంతా కుక్ అయిపోయి లోపల పట్టుకోగానే పచ్చిగా ఉంటాయి, అట్లా ఉంటుంది అనమాట. అందుకోసం కొద్దిగా చూసుకో, అది కొద్దిగా ఒక అదే పైకి వస్తాయి, కొద్దిగా ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా అవి తేలుతూ పైకి వచ్చి చూడండి ఎంత బుజ్జిగా కనిపిస్తున్నాయి. అసలు సూపర్. అసలు ఇది ఈ స్ట్రక్చర్ అయితే చాలా నచ్చింది నాకైతే. లిటరల్లీ జున్ను నాకు చూడడానికి జున్నులా కనిపిస్తున్నాయి. అండ్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, పైకి వచ్చాయి కదా, అవి బుజ్జిగా బాయిల్ అవుతూ పైకి వచ్చాయి. వాటిని ఇప్పుడు తిరిగేసుకుందాం, ఓకేనా? ఓకే మమ్మీ, తిరిగి. అండ్ తిరిగేసేటప్పుడు కూడా మనం గరిట అది పెట్టేసి తిప్పేయకూడదు, ఎందుకంటే లోపల వైపు ఇంకా కుక్ అయ్యి ఉండదు కంప్లీట్గా. సో నీట్గా ఒక్కొక్కటి చూడండి ఇలాగ వచ్చాయి కదా, ఇంకా తిప్పుకుందాం. ఇలాగ రెడ్గా వచ్చాయి కదా ఫ్రెండ్స్, చూడండి ఆ స్ట్రక్చర్ చూడండి, కలర్ బాగా వచ్చింది. అది మెయిన్ ఏంటంటే పంచదార యాడ్ అయింది కదా, షుగర్ వల్ల ఆ బ్రౌన్నెస్ అనేది ఇంకా పీక్స్ అనమాట. చూడడానికి కూడా బాగుంటుంది. మెల్లిగా ఇలా కాడ పట్టుకొని ఇలా తిప్పాలి. మనం ఇప్పుడే ఈ స్ట్రక్చర్ ఉన్నప్పుడే గట్టి పెట్టేసి అనుకోండి, ముక్కలు అయిపోతాయి, విడిపోతాయి. అది అవ్వకుండా ఇలా తిప్పుకుండాలి. లిటరల్లీ ఒక పఫ్ లాగా అనిపిస్తుంది చూడడానికి. అది చాలా బాగా వచ్చింది స్ట్రక్చర్ అయితే. అది చూసారు కదా ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయో. చూడండి చూడండి బాగుంది. అలా బ్యాక్ సైడ్ కూడా మొత్తం అవ్వాలన్నమాట. అండ్ ఇంకోటి మీకు పర్టికులర్గా చూపిస్తా చూడండి. ఓపెన్ చూడండి ఎలా అయిందో. మనం కట్ చేసుకున్నాం కదా కట్స్, ఆ ఓపెన్ చూసారు ఎలా వచ్చిందో. కట్స్ ఓపెన్ చూడండి ఎంత బాగా వచ్చిందో. మనం కట్ చేసుకున్న కట్స్కి ఓపెన్ చూసారా, మెయిన్ కటింగ్స్ అందుకే పెట్టాం అనమాట మనం. దానివల్ల ఇప్పుడు ఏంటంటే లోపల వరకు మొత్తం అంతా ఓపెన్ అయ్యి కుక్ అవుతుంది. చూసారు కదా, చూడండి ఆ కట్స్ చూడండి. చేయి మమ్మీ. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు తీసేసుకుందాం మనం. ఎక్కువసేపు ఉన్నా సరే మరి బ్లాక్ కాలిపోతాయి అనమాట.
చూడండి, ఈ స్ట్రక్చర్ చూడండి ఒకసారి. వావ్, అది మెయిన్ పంచదార ఉండడం వల్ల గోల్డిష్ కలర్ కూడా చాలా బాగా పట్టింది షుగర్ వల్ల, అది దానివల్ల. సరేనా, ఈ స్ట్రక్చర్ వచ్చితే ఇంకా తీసేసుకోండి. ఆఫ్టర్ దట్ ఇది కంటిన్యూ చేస్తాను, ఇంకా టేస్ట్ చూసి చెప్దాం. చల్లారిన తర్వాత కాస్త మరీ వేడిగా ఉన్నప్పుడు తినలేము కదా, అందుకని ఈ కలర్ వస్తే చాలు మనకి. ఓకేనా, చూసారు కదా మనం కట్ చేసుకున్నాం కదా, ఆ కటింగ్స్ చూడండి లోపల కూడా ఎంత బాగా కుక్ అయింది. వచ్చు మెయిన్ ఆ కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే లోపల కూడా బాగా కుక్ అవుతుంది అనమాట. చాలా బాగుంటుంది, తింటుంటే ఇంకా నోట్లో వేస్తే కరిగిపోద్ది, అంత బాగుంటుంది. ఓకే మమ్మీ, దాన్ని టేస్ట్ చేయి. చూసారు కదా లోపల చూడండి ఎలా ఉందో స్ట్రక్చర్ దాన్ని. ఓకే, సౌండ్ చూడు ఎలా వస్తుందో, క్రిస్పీగా క్రంచీగా స్వీట్నెస్తో ఇంకా సూపర్గా ఉంటుంది టేస్ట్. ఇది చాలా బాగుంది, ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది మాత్రం పక్కాగా మీరు ట్రై చేయండి. ఒక్కసారి తిని చూడండి, మీకు నచ్చకపోతే అప్పుడు చెప్పండి. చూసారా సౌండ్, ఇది క్రంచీగా ఉంటుంది అనమాట. క్రంచీ సౌండ్ ఎలా వస్తుంది, నోట్లో పెట్టుకుంటే కరిగిపోద్ది, మెత్తగా ఉంటుంది, ఉంటుంది. బయటికి సూపర్ టేస్ట్ ఉంటుంది. అండ్ ఇది స్వీట్నెస్ యాడ్ అవడం వల్ల ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. ట్రై చేయండి, మీరు తిని చూడండి, ట్రై చేసి అప్పుడు మాకు చెప్పండి ఎలా ఉందో, మీకు నచ్చిందో నచ్చలేదో ఏదో చెప్పండి మాకు. ఇది మ్యాక్సిమం మనం సప్పగా తిని ఉంటాం, స్వీట్నెస్ లేకుండా తింటాం. షాప్స్లో దొరుకుతుంది మనకి, ఇది దొరుకుతాయి, కొద్ది సప్పగా ఉంటాయి. ఇది మాత్రం కేజీకి కేజీ వేసుకోవచ్చు, షుగర్ కావాలంటే, ఇంకా స్వీట్నెస్ కావాలంటే. తిన్నోళ్ళు లేదు మామూలుగా తిన్నోళ్ళు అయితే కేజీ మైదాకి 3/4 కేజీలు పందారు సరిపోద్ది. ఇంకంతే. ఇప్పుడు మేము ఇది వంట చేసా, ఇంకా ఇలాంటివి చాలా వెరైటీ చేస్తాను నేను, అన్నీ చేసి మీకు చూపిస్తాను. వంటకాలు అన్నీ చేసి పెడతాను మీకు ఏది నచ్చిందో నచ్చలేదో అన్నీ మాకు చెప్పండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా అండ్ ఫ్రెండ్స్, ఇలాంటి వంటకాలు ఇంకా మమ్మీ చాలా రకాలే చేస్తుంది, చాలా బాగుంటాయి. యూనిక్ వంటకాలు అనమాట ఇవన్నీ, చాలామంది బయట తెలియదు. ఇలాంటి వంటల కోసం ఇంకా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు నచ్చకపోతే అప్పుడు చెప్పండి మాకు, ఏదో ఒకటి మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి మాత్రం షేర్ చేయండి ప్లీజ్, మాకు సపోర్ట్ చేయండి. కొత్త ఛానల్ కదా, కాస్త మీ సపోర్ట్ కావాలి మాకు ఎలాగైనా సరే. మీకు నచ్చుతాయి వంటలు మాత్రం పక్కాగా నచ్చుతాయి, నచ్చకపోతే చెప్పండి. ఏదో ఒక విషయం మాకు కామెంట్ మాత్రం తెలియజేయండి. అప్పటి వరకు ఉంటాం, ఇంకా టిల్ దెన్ బాయ్. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను, సరేనా? టేక్ కేర్ ఫ్రెండ్స్.